హాయ్! హలో! ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. చూస్తున్నారు కదా! ఇంకా నేనైతే స్టిచింగ్ క్లాస్‌కి వెళ్తున్నానని చెప్పాను కదా! సో, నేనొచ్చేసరికి 1 అయితదనమాట ఇంకా అక్కడి నుంచి. ఇప్పుడు కాస్త ఎండలు గూడా ఎక్కువనే అనిపిస్తున్నాయండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ. ఇంకా క్లాస్ నుంచి వచ్చిన తర్వాత నేనైతే ఫస్ట్ పిల్లలకి అన్నం తినిపిచ్చేస్తాను. నేను మార్నింగే చెప్పాను గదా! లంచ్ అండ్ టిఫిన్ ఒకేసారి ప్రిపేర్ చేస్తాననమాట. ఎందుకంటే మళ్ళీ వచ్చేసరికి లేట్ అవుతుంది. మధ్యలో ఏంటంటే ఒక్కొక్కసారి మా ఆయనకి ముందుగానే డ్యూటీ నుంచి ముందుగానే వచ్చేసి తినేసి వెళ్తారనమాట. సో, అందుకనేసి నేనైతే ఇంకా పొద్దున్నే లంచ్ ప్రిపేర్ చేసి వెళ్తాననమాట. ఇవాళైతే తోటకూర వండాను. నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. సో, మానసి వాళ్ళ గార్డెన్‌లో తోటకూర తీసుకున్నాను గదా! సో, ఇంక దాన్నయితే నైటే నేను చక్కగా కట్ చేసి పెట్టుకున్నాననమాట. సో, ఇంక ప్రొద్దున్నే లేవగానే తొందరగా అయిపోతుంది గదా! హడావిడి అంటే ఏముండదు. ఇంకా మార్నింగ్ అయితే నేను మూంగ్ దాల్ దోస చేశానండి. సో, నా పెద్ద కూతురికి చాలా ఫేవరెట్ అనమాట హాత్యాకి. సో, ఇంకా నేను పిల్లలకి తినిపిచ్చేసిన తర్వాత నేనైతే అన్నం తినేసాను. సో, నేను తినిన తర్వాత ఇంక వెంటనే గిన్నెలుంటాయి గదా! ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ కడగాలంటే అస్సలు కడగాలనిపించదు. సో, అందుకనేసి తిన్న వెంటనే నేనైతే గిన్నెలు కడిగేస్తాననమాట. సో, ఇంక గిన్నెలు కడిగేసిన తర్వాత బట్టలైతే ఇంతకుముందు పైన ఆరేసేదాన్ని చెప్పాను కదా! వాకింగ్. పైనకి కిందకి ఒక 2, 3 సార్లు తిరిగేదాన్ని. సో, ఇప్పుడైతే ఆ బాధ లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎండలకేంటంటే మనము ఇక్కడ ఇటైతే ఎండ రాదు. అస్సలు ఎండైతే రాదనమాట. ఎండ రాకపోయినా సరే ఆ గాలికైతే ఆరిపోతాయన్నమాట. బట్టలు తొందరగానే ఆరిపోతాయి. సో, ఇంక ఇటు బాల్కనీలోనే నేను బట్టలైతే ఆరేసి వెళ్తాననమాట. అండ్ ఇంటికి నెల రోజుల నుంచి క్లాస్‌కి వెళ్తున్నావు, ఏం నేర్చుకుంటున్నావు అనే డౌట్ మీకుండొచ్చు కదా! సో, నేనైతే ఇప్పటి వరకు మన శారీ పెట్‌కోట్ ఉంటుంది కదా! శారీ పెట్‌కోట్ నేర్చుకున్నాను. అండ్ కుర్తీ, ప్లాజో నెక్స్ట్ పిల్లల ఫ్రాక్ ఉంటుంది కదా అండి! అంబ్రెల్లా ఫ్రాక్. సో, అది నేర్చుకున్నాననమాట. వాటిని అన్ని కలిపి ఏమేమి కుట్టాను, ఎలా కుట్టాను అనేది మీకు ఇంకో వీడియోలో తప్పకుండా నేనైతే మీతో షేర్ చేసుకుంటాననమాట. ఇంకా వెనక చూస్తున్నారు కదా! నా చిట్టి తల్లులైతే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారనమాట. పాపం నాతో పాటు వాళ్ళు గూడా మార్నింగే లేచి హడావిడిగా రెడీ అయిపోయి, వాళ్ళకి గూడా పాపం స్కూల్‌కి హాలిడేస్ అయినా సరే వాళ్ళకి స్కూల్‌కి వెళ్ళినట్టు అవుతుందనమాట. ఇంకా నాతో పాటు రావడము, అటు ఇటు వెళ్ళడము. సో, ఇంకా కాసేపటికి చెప్పాను గదండీ మీకు వీళ్ళకి అన్నం తిన్న తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రూట్ కావాల్సిందే అనమాట. అది నైట్ అయినా సరే పడుకునే ముందు ఏదైనా కొంచెం ఫ్రూట్సో లేకపోతే ఏదైనా స్నాక్ ఐటెమ్ తినందే అస్సలు నిద్ర రాదనమాట నా పిల్లలకైతే. సో, ఇంకా మా ఆయన ఇది వాటర్ మిలన్ తీసుకొచ్చారు. దాన్ని చూడగానే మా అమ్మ కట్ చేసియ్యి అంటే సరేలే ఇంకా అనేసి అందరం తిందామనేసి నేనైతే వాటర్ మిలన్ కట్ చేసేసాననమాట అలా. కట్ చేసిన తర్వాత మనం టేస్ట్ చూడకుండా ఉంటామా? సో, ఒక ముక్క అయితే ఫస్ట్ మనం తిన్న తర్వాత వాళ్ళకిచ్చేస్తామనమాట. సో, వీడియో అయితే ఇది వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.